హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో టిఫిన్స్లోకి పచ్చిమిరపకాయల చట్నీ తయారు చేసుకుందాము. ఇడ్లీ, దోశలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే టిఫిన్ చట్నీ రెసిపీస్ చాలానే పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయల చట్నీ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని 6 పచ్చిమిరపకాయలని వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్నవి అయితే ఒక 10 వరకు వేసుకోండి, పెద్దవి అయితే 6 సరిపోతాయి. నూనె ప్యాన్లో వేసిన వెంటనే ఇలా పచ్చిమిరపకాయలు వేసేసి వేయించుకుంటే నూనె చేతి మీదకి ఇంకా మొహం మీదకి పడకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలకి ఇలా పైన పొరంతా కూడా ఇలా తెల్లగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 8 పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ వేపిన శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా గరిటతో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అర నిమిషం పాటు గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ప్యాన్కి ఉన్న వేడికి కొంచెం వేగుతాయి, ఆ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మీడియం సైజ్గా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 8 వరకు వేసుకోవాలి. ఇంకా వేయించుకున్న శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, జీలకర్ర అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇంకా చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఒకసారి కడిగేసుకుని దీనిలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం ఉంటుంది కాబట్టి చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకుని దీనిలోకి వీడియోలో చూపించినట్టుగా చిన్న సైజులో బెల్లం ముక్కలు ఒక 5 వరకు తీసుకోవాలి. బెల్లము, చింతపండు, మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కారంని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుని దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ చట్నీ ఇడ్లీ, దోశలోకి కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోంచి పచ్చడిని వేరే బౌల్లోకి తీసేసుకుని మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ నీళ్ళని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇడ్లీ, దోశలోకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి మనం నీళ్లు వేసుకోవాలి. బాగా పల్చగా ఇష్టపడే వాళ్ళు కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి అంటే కొంచెం నీళ్లు తగ్గించుకుని వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని మినపగుళ్ళు ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి 1 ఎండుమిరపకాయని చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేడి వేడి పోపుని ఈ పచ్చిమిరపకాయల చట్నీలో వేసేసుకుని కలుపుకోవాలి. కారం కారంగా, పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ పచ్చిమిరపకాయ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.